పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచయం మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. ప్రభా, ఇంక రావలసిన వారిని దర్శించండి. మీరు త్వరపెట్టి మీరు తోడుకుండమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చట్టం మరుగుపరుచుకుని మీ ఆత్మ పూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోట నా మాటలుంచి నన్ను మీరు సెలవిచ్చిన మాటను ప్రభా మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం మీకు వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచునట్లుగా మాకు మీ కృపణ దయచేయండి. నీకు విరోధముగా రూపింపండి ఆయుధం వర్ధిల్లుదని వాక్యం రాయబడిన మాట ప్రకారము శత్రుకార్యాలన్నింటినీ మీరు లయపరచండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. ప్రభా, మీరే అన్ని విషయాలు మీ నామమునకు మహిమ తెచ్చుకునండి. మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. పిల్లలు అలర చేయకుండా మౌనంగా కూర్చునే దాని కొరకు సహాయం చేయండి. మైక్ సిస్టము మంచిగా పనిచేయనట్లుగా మీరే కృపనివ్వండి. కరెంటు కొరత లేకున్నట్లు మీరే కార్యం చేయండి. ప్రభు, మా ప్రార్థనను అంగీకరించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 39, 40, 41 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన విషయము రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే ఆ దాసత్వంలో నుండి బయటకు రప్పించిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దాసత్వంలో నుండి బయటకు రప్పించినట్లుగానే పాపులైన మానవులను పాప దాసత్వం నుండి ప్రభువు బయటకు రప్పించేవాడుగా ఉన్నాడు. పాపులైన మానవులను పాప దాసత్వం నుండి బయటకు రప్పించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభుని నమ్మి పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని అడుగుతారో ప్రభు ఏం చేస్తాడంటే తన రక్తం ద్వారా వారి పాపాలను క్షమిస్తాడు. వారిని పాప దాసత్వం నుండి, పాపం యొక్క బంధకాల్లో నుండి విడిపించేవాడుగా ఉంటాడు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే పాప దాసత్వంలో కొనసాగుతూ ఉంటున్నారో, పాపంలోనే జీవిస్తూ ఉంటున్నారో, వారు ఇప్పుడైనా ప్రభువుని అంగీకరించి పాపాలు ఒప్పుకొని పాప దాసత్వం నుంచి విడిపించబడాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ఎవరైతే పాప దాసత్వం నుంచి విడిపించబడి పరిశుద్ధులుగా చేయబడతారో వారు నిజమైన శాంతి సంతోషాన్ని పొందుకుంటారు. వాళ్ళు పరలోకానికి వారసులుగా చేయబడతారు. పాప దాసత్వం నుంచి విడిపించబడకుండా పాపంలోనే ఎవరైతే జీవిస్తారో అలాంటి వాళ్ళు పాతాళానికే వెళ్ళిపోతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఆ భయంకరమైన పాతాలను తప్పించుకొని శ్రేష్టమైన పరలోకానికి వారసులుగా చేయబడే దాని కొరకై ప్రభువు అవకాశం ఇచ్చినప్పుడే
అంటే ఈ భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే ప్రభువుని అంగీకరించి పాప దాసత్వం నుండి విడుదల పొందాలి అని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రభువుని అంగీకరించిన మన జీవితంలో మనం ప్రభువుని ఎరగక మునుపు పాప దాసత్వంలో ఉన్నాము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నట్లు మనం కూడా మరి పాప దాసత్వంలో ఉంటూ వచ్చాం. అయితే మనం ప్రభువుని అంగీకరించి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే పాప దాసత్వం నుంచి మనల్ని విడిపించాడు. పాప దాసత్వం నుంచి మనల్ని బయటికి రప్పించిన వాడుగా ఉన్నాడు. పాప బంధకాల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ విధంగా ప్రభువు మన పాప దాసత్వం నుంచి విడిపించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండము 15వ అధ్యాయము చివరి 3 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించిన సంగతి వ్రాయబడి ఉంది. దేవుడు ఇశ్రాయేలీలను దేని కొరకు ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడో పరిశుద్ధ గ్రంథములో మరి కొన్ని సంగతులు రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో మరి ఏ ఉద్దేశముతో దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించాడో మనము చూద్దాం. మొదటిగా సంఖ్యాకాండము 15వ అధ్యాయము 39, 40, 41 వచనాల్లో మనము గమనించినట్లయితే దేవుడు ఏ ఉద్దేశంతో ఇశ్రాయేలీలను ఐగుప్తుల నుంచి బయటికి రప్పించాడో ఇక్కడ వ్రాయబడి ఉంది. ఒక సంగతి ఇక్కడ రాయబడింది. చివరి భాగం చదువుదాం. నేను మీకు దేవుణ్ణి ఉన్నట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుణ్ణైన యెహోవాను. చూడండి, ఇక్కడ దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ఎందుకు రప్పించాడు అంటే మరి నిజమైన దేవుడుగా ఉన్న యెహోవా ఇశ్రాయేలీలకు దేవుడుగా ఉండడానికి, ఇశ్రాయేలీలకు మరి నిజమైన దేవుడుగా ఉన్న యెహోవా దేవుడుగా ఉండడానికి ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించిన వాడుగా ఉన్నాడు. అంటే మరి ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు నిజమైన దేవుణ్ణి తమకు దేవునిగా కలిగి ఉన్నారు. ఇశ్రాయేలీలకు నిజమైన దేవుడు దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. కీర్తన 144, 15వ వచనంలో ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పి రాయబడింది. ఎవరు ధన్యులు అంటే నిజమైన దేవుడుగా ఉన్న యెహోవా ఎవరికైతే దేవుడుగా ఉన్నాడో వారు ధన్యులు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీలకు దేవుడుగా ఉండడానికి మరి యెహోవా వారిని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి యొక్క ఇశ్రాయేలీలు మరి నిజమైన దేవుడుగా ఉన్న యెహోవాను తమకు దేవునిగా కలిగి ఉన్నారు. అంటే వాళ్ళు ధన్యులుగా చేపడతా వచ్చారు. మరి మన జీవితాలు ఒకసారి ఆలోచన చేసుకుంటే మరి మనం దేవుని ఎరగక మునుపు, దేవుని అంగీకరించక మునుపు మనము ఎలాంటి స్థితిలో ఉన్నామంటే నిజమైన దేవుడు మనకు దేవుడుగా లేడు. అయితే ఇప్పుడు మరి నిజమైన దేవుడుగా ఉన్న ఆ ప్రభువు మనకు దేవుడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయబడ్డాము? ధన్యులంగా చేయబడ్డాం. గమనించండి, మరి నిజమైన దేవుడుగా ఉన్న యెహోవా ఇశ్రాయేలులకు దేవుడుగా ఉండడానికి వారిని ఐగుప్తు నుంచి బయటకు రప్పించాడు. అలాగే మనల్ని ఆ ప్రభువు పాప బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చాడు. మన్నెందుకు బయటకు తీసుకొచ్చాడంటే మనకు కూడా నిజమైన దేవుడుగా ఉన్న ఆ ప్రభువు దేవుడుగా ఉండాలి అని, మనము కూడా నిజమైన దేవుణ్ణి దేవునిగా కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఆ ప్రభువు పాప బంధకాల్లో ఉన్న మనల్ని ఏం చేశాడు?
ఆ బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ప్రభువా, నిజమైన దేవుడుగా ఉన్నటువంటి నీవు నాకు దేవుడుగా ఉండాలని, నిజమైన దేవుడువైన నిన్ను నేను దేవునిగా కలిగి ఉండాలనే ఉద్దేశంతో నీవు నన్ను పాప బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చావు ప్రభువా అని మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, దేవుడు మరి ఇశ్రాయేలుకు దేవుడుగా ఉండడానికి ఐగుప్తులో నుండి వారిని ఏం చేశాడంటే బయటకు రప్పించాడనే విషయాన్ని మనం చూస్తా వచ్చాం. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. ఈ వచనములో మనం గమనిస్తూ ఉంటున్నాం, దేవుడు మరి ఇశ్రాయేలీలను తనకు స్వకీయ జనముగా చేసుకోవడానికి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలుని బయటకు రప్పించాడు అని చెప్పి వ్రాయబడిన విషయాన్ని గమనించండి. ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి దేవుడు ఎందుకు బయటకు రప్పించాడు అంటే ఇశ్రాయేలీలను తనకు స్వకీయ జనముగా చేసుకోవడానికి. ఎలా చేసుకోవడానికి? తనకు స్వకీయ జనముగా ఇశ్రాయేలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి బయటకు రప్పించిన వాడుగా ఉన్నాడు. ఐగుప్తు నుంచి బయటకు రప్పించబడిన ఇశ్రాయేలీలు మరి యెహోవాకు స్వకీయ జనముగా చేయబడ్డారు. యెహోవా జనులుగా వారు చేయబడతా వచ్చారు. పిల్లలు, ఎవరైతే ఆయనకు జనులుగా చేయబడతారో వారి ఎడల ఆయన మరి జాలి పడేవాడుగా ఉన్నట్లు వాక్యంలో వ్రాయబడి ఉంది. మనము యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 13వ వచనములో ఆ సంగతిని గమనించవచ్చు. ఆయన మరి తన జనుల యందు జాలి పడేవాడుగా ఉన్నాడని చెప్పి అక్కడ వ్రాయబడింది. అంటే ఎవరినైనా తన జనులుగా చేసుకుంటున్నాడో వారి యందు ఆయన జాలి పడతాడు. ప్రియులారా, గమనించండి, ఇశ్రాయేలీలను తనకు స్వకీయ జనముగా చేసుకోవడానికి ఆయన మరి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చాడు. అలాగే మనల్ని కూడా తనకు స్వకీయ జనముగా చేసుకోవాలనే ఉద్దేశంతో పాప బంధకాల్లో నుంచి బయటకు రప్పించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనము మరి ఆ ప్రభువులకు స్వకీయ జనముగా చేయబడ్డాం. మరి ఆయనకు జనముగా చేయబడినటువంటి మనము మన యందు ఆయన జాలి పడతా ఉన్నాడు. గమనించండి, ఆయన జనముగా చేయబడిన మన యందు ఆయన జాలి పడేవాడుగా ఉంటున్నాడు. జాలి పడి ఆయన ఏం చేస్తాడు? వాక్యంలో కొన్ని సంగతులు రాయబడ్డాయి. జాలి పడి ఆయన మరి ఆదరించేవాడుగా ఉంటాడని చెప్పి రాయబడింది. అంటే ఆయన జనులమైన మనము దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడని జాలిపడి మనల్ని ఆదరిస్తాడు. అలాగే జాలిపడి ఆయన రక్షించేవాడుగా ఉంటాడని చెప్పి వాక్యం రాయబడింది. అంటే మనము ఆయన జనులకు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మన యందు ఆయన జాలిపడి మనల్ని ఏం చేస్తాడు? ఆపద నుండి రక్షించేవాడుగా ఉంటాడు. అంతేకాదు, మరి ఆయన జాలిపడి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన జనులమైన మనము ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు మన యందు ఆయన జాలిపడి ఏం చేస్తూ ఉంటాడంటే మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. వీళ్ళని గమనించండి, మరి మనలను ఆయన జనులుగా చేసుకోవాలనే ఉద్దేశంతో పాప బంధకంలో నుంచి మనల్ని ఏం చేశాడు? బయటకు రప్పించిన వాడుగా ఉన్నాడు. మరి మనం ఆయన జనులంగా చేయబడతా వచ్చాం. ఆయన జనులమైన మన యందు ఆయన జాలి పడతా ఉన్నాడు. మరి జాలిపడి దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని ఆదరిస్తా ఉన్నాడు. జాలిపడి ఆపదలో ఉన్నప్పుడు మనం రక్షిస్తా ఉన్నాడు. జాలిపడి శ్రమల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 29వ అధ్యాయం. నిర్గమాకాండము
29వ అధ్యాయము 45వ వచనం, 46వ వచనం. 29:46. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలకు రప్పించిన తమ దేవుడైన యెహోవా నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడినైన యెహోవాను. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి ఎందుకు బయటకు రప్పించాడో ఇక్కడ ఒక సంగతి రాయబడింది. మనం చూస్తున్నాం, నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పి ఆయన అంటున్నాడు. అంటే మరి యెహోవా వారి మధ్యలో నివసించాలి అనే ఉద్దేశంతో ఇశ్రాయేలును ఏం చేశాడంటే ఐగుప్తుల నుంచి బయటకు రప్పించిన వాడుగా ఉన్నాడు. దేని కొరకు రప్పించాడు? ఇశ్రాయేలు మధ్యలో నివసించడానికి. ఇశ్రాయేలు మధ్యలో నివసించడానికి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును ఏం చేశాడంటే ఐగుప్తులో నుంచి బయటకు రప్పించాడు. బయటకు రప్పించబడిన ఇశ్రాయేలు మధ్యలో దేవుడు నివాసం చేస్తా వచ్చాడు. ఆయన అన్నాడు, నేను మీ మధ్యలో నివసించినట్లుగా మీరు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని. పిల్లలు, ఆయన వారి మధ్యలో నివాసం చేస్తా వచ్చాడు. గమనించండి, దేవుడు వారి మధ్యలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలకెంతో మేలు కలుగుతుంది. వాక్యం మనం గమనించవచ్చు. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే ఆ అధ్యాయంలో ప్రజలు పాపం చేస్తా వచ్చారు. ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తా వచ్చారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారి మధ్యలో లేడు, వారిని విడిచిపెట్టేశాడు. మరి అప్పుడు మోషే అంటున్నాడు, యెహోవా మీ మధ్యలో లేడు, కాబట్టి మీరు శత్రువుతో యుద్ధం చేయడానికి వెళ్ళొద్దు అని చెప్తా వచ్చాడు. ఒకవేళ వెళ్ళారంటే మీరు హతము చేయబడతారని చెప్పి మోషే హెచ్చరిస్తా వచ్చాడు. దీని ద్వారా మనకేం అర్థమవుతుంది అంటే, గమనించండి, మరి దేవుడు వారి మధ్యలో లేనప్పుడు వారి యుద్ధానికి వెళ్ళినా వారికి అపజయమే. దేవుడు వారి మధ్యలో ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్తే వారికి జయం. అంటే దేవుడు వారి మధ్యలో ఉండి వారికి ఏమిస్తా ఉన్నాడు? జయాన్ని ఇస్తా ఉన్నాడు. జయాన్ని ఇస్తా ఉంటున్నాడు. పిల్లలు గమనించండి, ఇశ్రాయేలు మధ్యలో ఉండి వారికి జయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఏం చేశాడు? దేవుడు ఐగుప్తులో నుంచి వారిని బయటికి రప్పించిన వాడుగా ఉన్నాడు. పిల్లలు, మన జీవితంలో కూడా మరి పాప బంధకాల్లో నుండి మనం నా ఎందుకు బయటకు రప్పించాడు అంటే మన మధ్యలో లేక మనలో నివసించి మనకు విజయవంతమైన జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో. గమనించండి, మరి మనలో ఆయన నివసించాలని చెప్పి కోరుతా ఉన్నాడు. ఇశ్రాయేలు మధ్యలో ఆయన నివసించాడు. మరి మన విషయంలోనైతే మనలో ఆయన నివసించేవాడుగా ఉంటున్నాడు. మనలో నివసించి ఆయన మరి మనకు విజయవంతమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. దాని కొరకే మరి పాప బంధకాల్లో ఉన్న మనల్ని ఏం చేశాడు? బయటకు రప్పించిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. అలాగే చూడండి, 4వ విషయాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండం 13:9. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేత్తో యెహోవా ఐగుప్తులో నిన్ను బయటకు రప్పించినట్టుకు ఈ ఆచారం నీ చేతి మీద నీకు సూచనగాను నీ కళ్ళ మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుడు మరి ఇశ్రాయేలు నోట తన ధర్మశాస్త్రాన్ని ఉంచాలి అనే ఉద్దేశంతో ఐగుప్తులో నుండి బయటకు రప్పించాడు అని చెప్పి రాయబడింది. ఇశ్రాయేలు నోట ఏముంచాలని? ధర్మశాస్త్రాన్ని ఉంచాలని. ఇశ్రాయేలు నోట ధర్మశాస్త్రాన్ని ఉంచాలనే ఉద్దేశంతో వారిని ఏం చేశాడంటే ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడు. మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు నోట ఏముంది అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది. వాక్యం మనం గమనించవచ్చు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని చెప్పి వాక్యం రాయబడింది. అంటే హృదయంలో ఏమైతే ఉంటుందో అది నోటి ద్వారా మనము బయలుపరుస్తాం. గమనించండి, ఇక్కడ మరి
వారి నోట ధర్మశాస్త్రం ఉంది అంటే దానికంటే ముందుగా ఆ ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది? హృదయంలో ఉంది. గమనించండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడని చెప్పి వాక్యం రాయబడింది. మరి హృదయంలో ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఇప్పుడు వారి నోట కూడా ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. అంటే దేవుడు వారి హృదయంలోనూ వారి నోట కూడా ధర్మశాస్త్రాన్ని తన మాటలు ఉంచాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఐగుప్తు నుంచి బయటికి రప్పించిన వాడుగా ఉన్నాడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు హృదయంలో ధర్మశాస్త్రం ఉంది, అలాగే మరి వారి నోట కూడా ధర్మశాస్త్రం ఉంది. అలా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు వారిని బయటికి రప్పించాడు. కానీ వాళ్ళ జీవితంలో మరి చాలా ప్రజలు తప్పిపోతా వచ్చారు. హృదయంలో ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండే విషయంలో, వారి నోట ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండే విషయంలో తప్పిపోతా వచ్చారు. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే వారి హృదయంలో వారి యొక్క నోట కూడా ధర్మశాస్త్రాన్ని ఉంచి తన మాటల నుంచి మరి వారికి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో వారిని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడు. పిల్లలు ఎవరి హృదయంలోనైతే మరి వాక్యం ఉంటుందో, దేవుని మాటలు ఉంటాయో, మరి వాళ్ళు ఏం చేయబడతారంటే పాపం చేయకుండా కాపాడబడతారు. కీర్తన 119:11 వచనంలో భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అని. అంటే మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు మరి ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనం పాపం చేయకుండా మనల్ని కాపాడుతుంది. అంటే ప్రియులారా, వారి హృదయంలో వాక్యాన్ని ఉంచి అలాగే వారి నోట కూడా వాక్యాన్ని ఉంచి వారు పాపం చేయకుండా వారిని కాపాడాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు నుంచి వారిని బయటకు రప్పించిన వాడుగా ఉన్నాడు. పిల్లలు మన జీవితంలో కూడా పాపము నుండి మనల్ని బయటకు రప్పించాడు. దేని కొరకంటే మన హృదయంలో మన యొక్క నోట కూడా తన వాక్యాన్ని ఉంచి మనం పాపం చేయకుండా కాపాడబడుతూ మనము ముందుకు సాగాలి అనే ఉద్దేశంతోనే ఆయన పాప బంధకాల నుంచి మనం ఏం చేసి బయటికి రప్పించాడు. కాబట్టి ఇలాంటి మంచి ఉద్దేశము మన ఏళ్ళ ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. చివరికి 5వ ఇంకొక మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 38వ వచనం. 4:38. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా ఉండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించేను. గమనించండి, ఇక్కడ మరి దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ఎందుకు బయటికి రప్పించాడో ఒక సంగతి రాయబడింది. ఏందా సంగతి అంటే కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులో నుంచి వారిని బయటికి రప్పించాడు. కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి బయటికి రప్పించాడు దేవుడు. కనాను దేశం అంటే అక్కడ కరువు అనేది ఉండదు, అక్కడ ఎంతో సమృద్ధి ఉంటుంది, పాలు తేళ్లు ప్రవహించే దేశము అని వాక్యంలో రాయబడింది. ఎంతో మరి సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం అది. అలాంటి దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలని దేవుడు కోరి వారిని ఐగుప్తులో నుంచి బయటకు రప్పించిన వాడుగా ఉన్నాడు. పిల్లరా, ఒకసారి మరి మన జీవితాన్ని ఆలోచన చేసుకుంటే పాప బంధకాల్లో నుండి ఆ ప్రభు మనల్ని బయటకు రప్పించాడు. దేని కొరకు రప్పించాడు అంటే మనకు కూడా ఇవ్వడానికి. ఏమి ఇవ్వడానికి? ఇశ్రాయేలుకైతే కనాను దేశాన్ని స్వాస్థ్యం ఇవ్వడానికి వారిని బయటికి రప్పించాడు. అయితే మనకు ఏమి ఇవ్వడానికి ఆయన కోరుతున్నాడంటే కనాను దేశం అనేది మరి యేసు ప్రభులో ఉన్న సమృద్ధికి, యేసు ప్రభులో ఉన్న ఆశీర్వాదాలకు గుర్తుగా ఉంది. యేసు ప్రభువులో ఏమున్నాయంటే ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ మనకి ఇవ్వాలని ఆయన మనల్ని ఏం చేశాడంటే పాప బంధకాల నుంచి బయటికి రప్పించాడు. యేసు ప్రభువులో నిజమైన నెమ్మది ఉంది, ఆ నెమ్మది మనకి ఇవ్వాలని. యేసు ప్రభువులో నిజమైన సంతోషం ఉంది, ఆ సంతోషం మనకి ఇవ్వాలని. యేసు ప్రభు నిజమైన తృప్తి ఉంది, ఆ తృప్తి మనకి ఇవ్వాలని. యేసు ప్రభులో నిజమైన దీవెనలు ఉన్నాయి, ఆ దీవెనలు మనకు ఇవ్వాలని. కాబట్టి యేసు ప్రభువులో ఉన్న మరి ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని ఆ ప్రభు ఏం చేశాడు? పాప బంధకాల్లో నుంచి మనల్ని బయటకు రప్పించిన వాడుగా ఉన్నాడు.
దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి ఎందుకు రప్పించాడో 5 సంగతులను మనం చూస్తా వచ్చాం. ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి బయటికి రప్పించిన మరి దేవుని యొక్క ఉద్దేశాలు 5 విధాలుగా ఉన్నట్లు మనం చూస్తా వచ్చాం. మరి అదే ఉద్దేశంతో మనల్ని కూడా ఏం చేశాడు ఆ ప్రభువు పాపబంధకాల నుంచి బయటకు రప్పించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో పాపబంధకాల నుంచి ఆ ప్రభు మనం రప్పించిన దాన్ని బట్టి, బయటికి రప్పించిన దాన్ని బట్టి, విడిపించిన దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. అలాగే ఏ ఉద్దేశాన్ని బట్టి ఆయన మనల్ని పాపబంధకాల నుంచి బయటికి తీసుకొచ్చాడో ఆ ఉద్దేశాలను బట్టి కూడా మనం ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించాలి. గమనించండి, మనకు ఆయన దేవుడుగా ఉండాలని మనలను పాపబంధకంలో నుంచి బయటికి రప్పించాడు. అలాగే మనము ఆయనకు జనులంగా ఉండాలని మనల్ని పాపబంధకాల నుంచి బయటికి రప్పించాడు. అలాగే మనలో నివసించాలి అని మనల్ని పాపబంధకాల నుంచి బయటకు రప్పించాడు. అలాగే మన హృదయంలో మన యొక్క నోటు కూడా తన మాటల నుంచి మనం పాపం చేయకుండా కాపాడబడుతూ ముందుకు సాగాలని మనల్ని పాపబంధకాల నుంచి బయటికి రప్పించాడు. అంతేకాదు యేసు ప్రభులో ఉన్న సమృద్ధిని మనకి ఇవ్వడానికి ఆయన మనల్ని ఏం చేశాడంటే పాపబంధకాల నుంచి బయటికి రప్పించాడు. గమనించండి, ఈ 5 అంతల ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ ప్రభు మనల్ని మరి పాపబంధకంలో నుంచి బయటకు రప్పించాడు. ఆ కలవరి శిలువలో చిందించిన ఆ ప్రశస్తమైన రక్తము ద్వారా ఆయన యందు మనం విశ్వాసం ఉంచుటను బట్టి మన జీవితంలో పాపబంధకంలోనే ఉన్నట్లయితే, పాపబంధకంలోనే ఉండి బయటికి రాకుండా మరి అలాగే కొనసాగుతూ వచ్చినట్లయితే ఈ ఆశీర్వాదాలు మనం పొందేవారము కాము. ఈ ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడేవి కావు. ప్రియులారా, మనము మరి ఆ పాపబంధకం నుంచి బయటికి రప్పించబడ్డాము కాబట్టి 5 అంతల ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతా వచ్చాం. కాబట్టి మన జీవితంలో పాపబంధకాల నుంచి విడిపించి ఈ 5 అంతల ఆశీర్వాదాలను ఆయన మనకు దయచేస్తా వచ్చినాడు. కాబట్టి మనం ఆయన ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకుని మనం ప్రభుని ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించగలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించాలి.